ప్రియులారా, ప్రభువైన యేసునామంలో మీకందరికీ వందనములు. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము దైవశక్తి పొందుకోవాలంటే. మన జీవితంలో కొన్నిసార్లు మనము బలహీనంగా, నిస్సహాయంగా భావిస్తాం. కష్టాలను ఎదుర్కోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి మనకు ఏదో ఒక అదనపు శక్తి కావాలనిపిస్తుంది కదా, అదే దైవశక్తి. మరి ఆ అద్భుతమైన దైవశక్తిని మనం ఎలా పొందుకోవాలి? ఈరోజు బైబిల్ నుండి ఒక శక్తివంతమైన వాక్యం, ఒక చిన్న కథ ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుందాం. దైవశక్తికి దారి. పరిశుద్ధ గ్రంథము మనకు దైవశక్తిని పొందే స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తల కార్యములు 1:8. ఈ వాక్యము చాలా సూటిగా చెబుతుంది. మనము దైవశక్తిని పొందాలంటే పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి. పరిశుద్ధాత్మ అనేది దేవుని శక్తి, ఆయన సన్నిధి. ఇది కేవలము మాటలు కాదు, ఒక వాగ్దానం. దేవుడు మనకు ఈ శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఒక చిన్న కథ. ఖాళీ దీపము మరియు వెలుగు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక దీపం ఉండేది. ఆ దీపము చాలా అందంగా, నాణ్యంగా తయారు చేయబడింది. కానీ దానికి వెలుగు రావడం లేదు. ప్రజలు దాన్ని చూసి, ఇది వెలుగు ఇవ్వడం లేదు, ఇది అందంగా ఉంది కానీ ఇది దేనికి పనికిరాదు అని అనుకున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ దీపములో నూనె పోసి ఒత్తివేసి నిప్పు అంటించాడు. వెంటనే ఆ దీపము అద్భుతమైన వెలుగును ఇచ్చింది. ఆ వెలుగుతో చీకటి దూరమయ్యింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఈ దీపము తనంతట తాను వెలుగు ఇవ్వలేదు. దానికి నూనె కావాలి, ఒత్తి కావాలి, నిప్పు అవసరము. అవి అన్నీ కూడా ఉన్నప్పుడే దానికి వెలిగే శక్తి వస్తుంది అని అన్నాడు. ప్రియులారా, మనము ఈ యొక్క చిన్న ఉపమానమును మన జీవితానికి అన్వయించుకుంటే, మిత్రులారా, మనము కూడా ఆ ఖాళీ దీపం లాంటి వాళ్ళం. మనము ఎంత సమర్థులమైనా, తెలివైన వారమైనా మనకు దైవశక్తి లేకపోతే మనం సంపూర్ణంగా ప్రకాశించలేం. పరిశుద్ధాత్మ అనేది మన జీవితానికి అవసరమైన నూనె, ఒత్తి వంటిది. మనం దేవుని ఆత్మను ఆహ్వానించినప్పుడు, ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనకు దైవశక్తి లభిస్తుంది. అప్పుడు మనం కష్టాలను జయించగలం, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారగలం. మీరు దైవశక్తిని పొందాలని కోరుకుంటున్నారా? అయితే దేవుని పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థనలో ఆయనతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే వాగ్దానాన్ని నమ్మండి. ఆ శక్తితో మీ జీవితాన్ని ప్రకాశింపజేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ జీసస్.